చూడండి మాత్రం అయితే చాలు. హాయ్ అండి, ప్రేమతో మీ ప్రేమల శ్రీను యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం సుస్వాగతం. రండి ఇవాళ వీడియో అంటూ చూసేద్దాం. ఎండుమిరపకాయలు వేసుకొని దీనికి ఇంకాస్త మంట తగ్గించుకోవాలి. కొంచెం స్లిమ్లో కంటే కొంచెం ఆయిల్ ఒక 1/4 స్పూన్ అంత నూనె వేసుకొని వేయించుకోవాలి. ఒకవేళ మీరు చట్నీ పొడి అంతా చేసేసిన తర్వాత కారం తక్కువ అనిపిస్తే కనుక మళ్ళీ మిరపకాయలు 4 వేయించి పొడి కొట్టి మిక్స్ చేసుకోవచ్చండి. ఆ పొడిలోకి ఏం కాదు, టేస్ట్ అలాగే ఉంటుంది. కొంచెం కారం కూడా సరిపోతుంది. గైస్, లాస్ట్ టైం ఈ ఛానల్లో మనం చట్నీ పొడి అయితే చూసాము కదా. సో డైరెక్ట్గా చట్నీ పొడినే చూపించేసాము. సో ఆ చట్నీ పొడిని ఎలా తయారు చేసుకోవాలనే విధానాన్ని ఈ వీడియోలో చూస్తున్నాం. స్టార్టింగ్ నుండి చెప్తున్నట్టు ఉద్దిపప్పు, ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకుని మొత్తాన్ని ఇట్లా రోస్ట్ చేసుకుంటున్నాం. చూడండి గైస్, ఈ లెవెల్ ఆఫ్ రోస్టింగ్ అయితే చాలు. చూడండి చూస్తాను. మీ అక్క కొట్టేస్తారు, మాట్లాడద్దండి ఎంత సైలెంట్గా ఉండండి ఎంత. ఇలా చిటపట్లు ఆడితే బాగా ఉంటుంది. లోపల కూడా బాగా వేగినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని వేగకపోతే పచ్చి వాసన వస్తుంది. బాగా వేగింది కాబట్టి వాసన లక్ష్మి గారు చాలా యాక్టివ్. మా వియంకురాలు ఇది వాళ్ళ మమ్మీ పేరు లక్ష్మి. చాలా ఫాస్ట్గా చేస్తారు. నా వీడియో కోసం నిదానంగా చేస్తున్నాను. దొంగ కరివేపాకు చేస్తారా? ఇది కాస్త నిదానంగా వేయించుకోవాలంట. ఎందుకంటే పచ్చిదనం అంతా వెళ్ళి కాస్త ఆయిల్ వేసుకున్నాను. ఇది కూడా బాగా ఎండాకులాగా అయిపోతుంది. ఎండినట్లు అయిపోవాలి, అంత బాగా వేయించుకోవాలి. ఇంకా వేగాలి. ప్రీతి మమ్మీ టీ చేస్తా ఉన్నారు. మాకంతా ఇది షుగర్ ఏమైనా వ్యత్యాసం ఉందో చూడండి. ఇది సాల్ట్. ఒకవేళ మాకు సాల్ట్ వేసిస్తే ఏమయ్యేది మీరే చెప్పండి. ఇది సాల్ట్ చూడండి ఒకేలాగా ఉంది. చక్కెర వేస్తున్నారు. ఒకే రకం డబ్బాలో పెట్టుకుండా చూడండి. అది ఇది మహిళ అంటే ఇది అండి. ఎలా ఎందులో ఉన్నా కూడా తీసేయగలదు.
కాదు వండిన పాలు ಇಲ್ಲ కార పులుసు. చూడండి ఇంత క్రిస్పీ సౌండ్ రావాలనా, వచ్చింది అంటే అయిపోయింది. ఇట్లా క్రిస్పీగా ఉండాలి. చూడండి అట్లా వేయిస్తాను కదండి, ఆరిన తర్వాత ఇలా అయిపోతుంది ఇదంతా కూడా. ఇప్పుడు పొడి చేసుకుందాం. కరివేపాకు చూడండి, ముందుగా ఉద్దిపప్పు, కొంచెం పొడిచిపోవాలి. గైస్ ఈ వీడియోస్లో మొత్తానికి మనం చూసుకుంది ఏంటంటే రోస్ట్ చేసుకున్న ఉద్దిపప్పుని, తర్వాత మిరపకాయల్ని అండ్ కరివేపాకుని మొత్తాన్ని మనం ఇట్లా మిక్సీ పట్టేయాలి. చూస్తున్నారు కదా గైస్, అలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా చేసుకొని మళ్ళీ లాస్ట్లో ఒకసారి మిక్స్ చేసుకొని బాగుండదు. சொல்லுங்க. பூண்டு போட்டுக்கணும். అంటే పూండు అంటే తెల్లగడ్డలు వేసుకోవాలి అని చెప్తా ఉంటారు మా లక్ష్మి గారు. ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ ఆகும் పూండు வந்து பிசு பிசு பண்ணி மிக்ஸ் ஆகும். సాల్ట్, పెరుగాయతూள், ఎల్చి పెరుగాయతూள். ఇప్పుడు సాల్ట్ ఇంగువ వేస్తున్నారు చూడండి.
ఇంత వేయాలా? ఎక్కువ కదా, ఒళ్ళు ఆగాదంట. సాల్ట్ రుచికి తగినంత మీకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకుని, ఒకవేళ పొడిని అంతా కలుపుకున్న తర్వాత మీకు కారం కానీ ఉప్పు కానీ తక్కువ అనిపిస్తే కొంచెం పొడి తీసుకొని అందులో మిక్సీ జార్లోకి వేసుకొని, కారం తక్కువైతే కారము, ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకొని ఇంకొక రౌండ్ వేసి మళ్ళీ అంతా మిక్స్ చేసుకునేయచ్చు. మీకు ఇంకాస్త పొడిగా కావాలనుకున్నా కూడా ఇంకొక రౌండ్ వేసుకోవచ్చు. కాకపోతే ఇలా ఉంటే బాగుంటుందని చేసినాను. ఓ అలాగా. ఇలా మిక్స్ చేసిన తర్వాత కూడా ఇంకొక రౌండ్ వేసుకుంటే ఇది ఈజీ మెథడ్ అని చెప్తున్నారు. కొద్దిగా మిరపకాయలు కొంచెం, తెల్లగడ్డలు కొంచెం, చూడండి మిక్స్ చేసి వేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇదంతా కూడా వేసుకొని మీకు మళ్ళీ చూపిస్తానండి. కొంచెం సాల్ట్ తక్కువ ఉండింది అని వేసినారు. గుమ్మని వాసన అండి, వాసన గుమ్మగుమ్మలాడిపోతాను. దగ్గరగా తీసుకుంటాను. చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. దీన్ని మంచి నూనెతో కానీ నెయ్యితో కానీ వేసి కలుపుకొని ఇడ్లీకి ఫస్ట్ అండి, తర్వాత దోశ కాల్చి దోశ పైన కూడా చాలా బాగా మిక్స్ అయ్యి చాలా ఇంకా రుచిగా ఉంది. దోశ పైన కూడా చల్లుకొని ఆయిల్లో నెయ్యి వేసుకొని అలాగే దోశలు తినచ్చు. ఎలాగైనా తినుకోవచ్చు అండి. చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.